ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మనము రేపు జరగబోయే ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలి. దాంట్లో ఏంటంటే ఈ పెట్టే టాస్కులు ప్రతిదీ కూడా రేపు ఎపిసోడ్కి రిలేటెడ్గానే ఉన్నాయన్నమాట. సో ఏంటంటే ఇక్కడ ఫస్ట్ టాప్లో ఎవరైతే ఉంటారో లీడర్ బోర్డులో ఫస్ట్ నాకు తెలిసిన వరకు అయితే ఫస్ట్ ఈరోజు పెట్టిన టాస్క్లో భరణి గారు సెకండ్ పొజిషన్లో ఉన్నారు, ఫస్ట్ పొజిషన్లో ఇమాన్యుయల్ థర్డ్ పొజిషన్లో డిమాండ్ ఉన్నారు. సో దాని తర్వాత ఈరోజు నేను లైవ్ చూసినప్పుడు ఆ లైవ్ వచ్చేసి ఈరోజు టెలికాస్ట్ అవుతుంది కదా మీకు. సో ఇందులో లీడర్ బోర్డులో వచ్చేసి ఫస్ట్ ఇమాన్యుయల్, సెకండ్ వచ్చేసి డిమాండ్ పవన్. డిమాండ్ పవన్ వచ్చేసి విన్ అయ్యాడో లేదంటే సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. ఒక విన్ అయితే ఫస్ట్ పొజిషన్, లేదంటే సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. సో ఈ ఇద్దరిలో ఉన్న వాళ్ళు లీడర్ బోర్డు టాప్లో ఉన్న వాళ్ళు బయట నుంచి ఆడియన్స్ వస్తారు. నేను నిన్న కూడా ఆల్రెడీ చెప్పిన ఈరోజు నిన్ననే వస్తారు అనుకున్నా కానీ రాలే. బట్ ఈరోజు ఎపిసోడ్లో రావచ్చు. టాస్క్ పెట్టిన తర్వాత, టాస్క్లో గెలిచిన తర్వాత వీళ్ళు లీడర్ బోర్డు టాప్లో ఉన్న ఇద్దరిని బయటకు పిలిపించి, మిగతా వాళ్ళందరూ హౌస్లో ఉంటారు, బయట వీళ్ళ గార్డెన్లోకి పిలిపించి గేట్ దగ్గరికి వాళ్ళకి అక్కడ చేసి వాళ్ళకి బిగ్ బాస్ వచ్చేసి సక్సెస్ కామనర్స్ అండ్ వీళ్ళు ఇద్దరు కూర్చున్నప్పుడు సక్సెస్ అంటే ఏంటి అన్నట్టుగా క్వశ్చన్ అడిగారంట, సంథింగ్ ఏదో దానికి సంబంధించింది. సో దానికి అడిగినప్పుడు సక్సెస్ అంటే ఏంటి అన్నప్పుడు ఎవరైతే బాగా చెప్తారో వాళ్ళని అక్కడ ఉంచి మిగతా వేరే వాళ్ళు ఉంటారు, ఇద్దరిని అడుగుతారు సక్సెస్ అంటే ఏంటి అన్నట్టుగా అడిగారంట. అందులో ఎవరైతే బాగా చెప్తారో వాళ్ళు కూర్చొని మిగతా వాళ్ళని లోపలికి పంపిస్తారంట. సో అప్పుడు ఆడియన్స్ 3 రోజులు వస్తారు, 3 ఎపిసోడ్స్ వస్తారు. ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు వస్తారు. వాళ్ళు 7-8 మెంబర్స్ రావచ్చు. వచ్చిన తర్వాత నువ్వు ఓటింగ్ ప్రకారంగా నువ్వు కళ్యాణ్తో ఎక్కుంటున్నావు, కళ్యాణ్ టాప్లో ఉంటున్నావు అని చెప్పేసి నీకు ఇంటి వచ్చిన తర్వాత నీకు అనిపించిన తర్వాత నువ్వు కళ్యాణ్తో క్లోజ్ ఉంటున్నావు ఏంటి అని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారనమాట. అడిగిన తర్వాత కూడా మళ్ళీ బయట నుంచి వచ్చేవాళ్ళు చెప్తారు కదా, ఫస్ట్ పొజిషన్లో ఇలా ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, సెకండ్ పొజిషన్లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఇలా మార్చుకోయి 2 వీక్స్ ఉంది, ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఉంది, ఇలా మార్చుకునే కొన్ని అలాంటి సలహాలు కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇంకోటి సక్సెస్ అంటే ఏంటి అన్నప్పుడు ఇమాన్యుయల్ ఆల్రెడీ మంచి కమెడియన్, రైటర్ అవన్నీ చేసుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా ఇమాన్యుయల్ బాగా చెప్పిండు. అది కూడా ఏదో అన్నట్టుగా బాగా చెప్పాడు అని చెప్పేసి అనిపిస్తుంది. చెప్పిన తర్వాత డిమాండ్ పవన్ లోపలికి పంపించి ఇమాన్యుయల్ని ఆ క్వశ్చన్స్ అడిగారని చెప్పేసి నాకు కొంచెం అప్డేట్ ప్రకారం నేను చెప్తున్నాను. నాకు ఒక అప్డేట్ వచ్చింది, దాని ప్రకారం చెప్తున్నాను. సో ఇమాన్యుయల్ నా క్వశ్చన్ అడిగారని చెప్పేసి అన్నారు. అందులో కొన్ని ప్లస్ అడగవచ్చు, కొన్ని మైనస్లు అడగవచ్చు. సో ఖచ్చితంగా ఒకవేళ ఇమాన్యుయల్కి సంబంధించిన ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో, ఒకవేళ అలా ఫ్యాన్స్లో ఎవరైనా ఒకరిద్దరు వస్తే ఖచ్చితంగా ఇమాన్యుయల్ ఫేవర్గా అడుగుతారు. అడిగినప్పుడు కొన్ని ఇంటి కూడా ఇస్తారనమాట. బయట ఇలా సిచ్యువేషన్ ఉంది, కొంచెం మార్చుకో గేమ్ అని చెప్పేసి. సో ఇదనమాట. సో కంటిన్యూగా 3 days అయితే ఆడియన్స్ వస్తున్నారు. నిన్న ఆడిన దాంట్లో భరణి గారు కొంచెం అన్ఫేర్ గేమ్ ఆడినట్టుగా నాకు అనిపించింది. సో ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.